హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రియేషన్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మన జియో ఇంటర్నెట్ యొక్క స్పీడ్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో పైన చెప్తాను. సో హౌ టు ఇంక్రీజ్ జియో ఇంటర్నెట్ స్పీడ్ అనే టాపిక్ మనది ఈరోజు. సో అది ఎలా అనేది నేను చూసాను విత్ ప్రూఫ్. అంటే నేను స్పీడ్ టెస్ట్ చేసి మరీ చూపిస్తాను మీకు. ఎందుకంటే ఇంతకుముందుకు ఒక వీడియో పెట్టాను. సో ఆ వీడియోలో ఏంటంటే చాలామంది నెగిటివ్గా కామెంట్ చేశారు. సో ఇప్పుడు నేను ప్రూఫ్ తోటి సహా చూపిస్తాను. సో ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, అండ్ అప్పుడు మాత్రం మీకు అర్థమవుతుంది. సో నేను ఇందులో ఏపీఎన్ సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేస్తాను ఈ వీడియోలో. సో స్టార్ట్ చేసిద్దాం. సో దానికంటే ముందు ఒకసారి నా మొబైల్ యొక్క స్పీడ్ టెస్ట్ అనేది నేను చేసి చూపిస్తాను మీకు. సో చూడండి ఇప్పుడు. సో చూడొచ్చు, ఇక్కడ నేను స్పీడ్ టెస్ట్ అనేది చేస్తున్నాను. సో చూద్దాం ఏ విధంగా వస్తుంది అనేది. సో చూడొచ్చు, ఇక్కడ మీరు ఈ రికార్డ్స్ అనేవి ఇలా పెట్టేస్తాను. ఎందుకంటే 2.30 ఏమో ఎంబీపీఎస్ డౌన్లోడింగ్ స్పీడ్ ఉంది. అప్లోడింగ్ స్పీడ్ అయితే చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. సో ఇప్పుడు నేను సెట్టింగ్స్ అనేటివి మార్చిన తర్వాత సేమ్ ఈ లెక్క అనేది మీరు గుర్తుపెట్టేసుకోండి. నేను తర్వాత మీకు చూపిస్తాను మళ్ళీ ఎంత ఇంక్రీజ్ అయిందని చెప్పేసి మీరే తెలుసుకుంటారు. సో ఇప్పుడు మనం మన సెట్టింగ్స్ అనేటివి ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసిన తర్వాత నేను చెప్పింది జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఏం లేదు, మోర్లోకి వెళ్ళండి. సో మోర్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మొబైల్ నెట్వర్క్స్లోకి వెళ్ళండి, అండ్ ఇక్కడ యాక్సెస్ పాయింట్లోకి వెళ్ళండి. యాక్సెస్ పాయింట్స్ నేను. సో ఇక్కడ ఏంటంటే మనకు డిఫాల్ట్గా ఒకటి ఉంటుంది, జియో 4G అని చెప్పేసి. సో దీంట్లోనైనా మార్పులు చేయొచ్చు, లేదంటే మీరు కొత్తగా ఇక్కడ ఒక క్రియేట్ చేసుకోవచ్చు, న్యూ ఏపీఎన్ అన్న. సో నేను దీంట్లోనే మార్పులు చేస్తాను. అండ్ ఇక్కడ మీరు నేమ్ వచ్చేసి ఏదైనా సరే ఇక్కడ ఏపీఎన్ టైప్ వచ్చేసి జియో నెట్ అని పెట్టేసుకోండి. జియో ఇంటర్నెట్ అని పెట్టుకోండి. ఇంటర్నెట్ అది పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ సర్వర్ ఉంది కదా. సో సర్వర్లో ఏం చేస్తారంటే google.com అని చెప్పేసి ఇవ్వండి. google.com. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చేయకండి, మిగతా అన్నీ అలాగే వదిలేసేయండి. అండ్ ఏపీఎన్ ప్రోటోకాల్, ఏపీఎన్ రోమింగ్ ప్రోటోకాల్ ఇవి IPv4/IPv6 ఉండాలి. సో ఇలా పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంతే. అండ్ నెక్స్ట్ డిఫాల్ట్ వచ్చేసి, సో డిఫాల్ట్ సెట్టింగ్స్ అనేవి ఇంకా మార్పు చేయాలి. ఒక్క నిమిషం ఉండండి. సో ఇక్కడ ఏపీఎన్ టైప్ వచ్చేసి డిఫాల్ట్ కామా SUPL కామా X కాప్ అని చెప్పేసి పెట్టేసుకోండి. సో ఓకే చేసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ సెట్టింగ్స్ అనేవి సేవ్ చేసేయండి. సో సేవ్ చేసిన తర్వాత మీకు నెట్ అనేది అలా ఆఫ్ అయిపోతుంది. సో ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ ఆన్ అవుతుంది నెట్ అనేది. సో ఆన్ కాలేదంటే మీరు మాన్యువల్గా ఆన్ చేసుకోవచ్చు. సో నాకు ఆన్ అయింది. అండ్ ఇప్పుడు మళ్ళీ నేను స్పీడ్ టెస్ట్ అనేది చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఇప్పుడు స్పీడ్ టెస్ట్ చూడండి ఏ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు గుర్తున్నాయి కదా ఇంతకుముందు స్పీడ్ టెస్ట్ రిపోర్ట్స్ అనేవి. సో ఇప్పుడు చూడండి. సో చూడవచ్చు, ఇంతకుముందుతో పోల్చుకుంటే కొద్దిగా ఇంక్రీజ్ అయింది. అండ్ అప్లోడింగ్ స్పీడ్ చూద్దాం. సో ఇందాక అప్లోడింగ్ స్పీడ్ అయితే దారుణంగా ఉండే. సో ఇప్పుడు పెరిగింది అప్లోడింగ్ స్పీడ్. అండ్ డౌన్లోడింగ్ స్పీడ్ కూడా
2.30 ఉండే, సో ఇప్పుడు 2.70 అయింది. సో ఇంక్రీజ్ అయిందనమాట. సో ఈ విధంగా మీరు మీ మొబైల్లో జియో ఇంటర్నెట్ స్పీడ్ అనేది మీరు కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో నేను మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అండ్ నచ్చకపోతే మాత్రం డిస్లైక్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు లైక్ లేదా డిస్లైక్ ఏదైనా చేయొచ్చు, నాకు ప్రాబ్లం లేదు. కాకపోతే మీరు ఏదో ఒకటి చేయండి. సో ఇంకా వచ్చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి, నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.